జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బ్రహ్మ ముహూర్తంలో చేసే కొన్ని పనుల గురించి. స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా? ఇంట్లో గొడవలు, అనవసర ఖర్చులు పెరుగుతున్నాయా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే కొన్ని పనులు జీవితాన్ని మార్చగలవు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కొన్ని పవిత్రమైన పనులు చేస్తే మహాలక్ష్మి కటాక్షం మీ ఇంటిపై స్థిరంగా నిలుస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది సంతోషం, మనశ్శాంతి మరియు ఆర్థిక స్వేచ్ఛ అని చెప్పవచ్చు. డబ్బు లేకుండా జీవితం సాఫీగా సాగడం కష్టమని పెద్దలు అనుభవంతో చెప్పిన మాట నిజమే. డబ్బు మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు, మన గౌరవం కోసం కూడా లక్ష్మీ అనుగ్రహం అవసరం. మనిషి ఎంత తెలివిగా పనిచేసినా, ఎంత కష్టపడినా అదృష్టం కూడా తోడై ఉండాలి. ఆ అదృష్టాన్ని ఆకర్షించే మార్గాలు మన పూర్వీకులు చాలా స్పష్టంగా వివరించారు. వాటిలో ముఖ్యమైనది ఉదయం ఎలా ప్రారంభిస్తామనే విషయం చాలా ముఖ్యమైనది. రోజు ప్రారంభమనేది మన ఆలోచనలపై మరియు మన పనులపై గొప్ప ప్రభావం చూపుతుంది. కొందరి దగ్గర ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం మనం తరచుగా చూస్తుంటాం. చేతికి వచ్చిన సంపాదన అలాగే పోతూ ఉండడం వారికి పెద్ద సమస్యగా మారుతుంది. అప్పులు పెరుగుతూ మనస్సులో ఆందోళన పెరుగుతూ ఉండడం వల్ల ఇంట్లో మనశ్శాంతి తగ్గిపోతుంది. ఇది కేవలం జాతకం వల్లనే కాదు, మన రోజువారీ అలవాట్ల వల్ల కూడా జరుగుతుంది. మన ఋషులు మరియు యోగులు శతాబ్దాల క్రితమే ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. మనిషి తలరాతను మార్చగలిగేది కాలమని వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కాలంలో ముఖ్యమైనది సూర్యోదయానికి ముందు ఉండే పవిత్ర సమయం. ఆ సమయాన్నే మనం బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తాము. ఈ సమయం విశ్వశక్తి అత్యంత ప్రబలంగా ఉండే సమయమని భావించబడుతుంది. ఆ సమయంలో లేచి మంచి ఆలోచనలు చేస్తే ఆ శక్తి మనలో నిలుస్తుంది. అదే శక్తి రోజంతా మనకు తోడ్పడుతుంది. ఇది క్రమంగా మన జీవితాన్ని సకారాత్మక దిశలో నడిపిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో గాలి చాలా స్వచ్ఛంగా మరియు ప్రాణశక్తితో నిండి ఉంటుంది. ఆ గాలిని పీల్చుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా మారుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉండి ఆలోచనలు స్పష్టంగా అవుతాయి. ఇది మన రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఎలా ప్రారంభమవుతుందో ఆ రోజే ఎలా గడుస్తుందో నిర్ణయిస్తుంది. ఉదయం మనం చేసే చిన్న పనులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఉదయాన్ని పవిత్రంగా ప్రారంభించడం చాలా అవసరం. ఇది మన భవిష్యత్తును కూడా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన పనులు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మొదటి పని కరదర్శనం మరియు భూమాతకు నమస్కారం చేయడం అనే పవిత్ర ఆచారం. నిద్రలేచిన వెంటనే మనం చూసే దృశ్యం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది లేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూస్తారు. అది మనస్సులో నెగటివ్ భావాలను పెంచే అలవాటుగా మారింది. ఉదయం మొదటిగా వార్తలు, సోషల్ మీడియా చూడడం వల్ల మనస్సు అస్థిరంగా మారుతుంది. మన దృష్టి అవసరం లేని విషయాలపై కేంద్రీకృతమవుతుంది. ఇది రోజంతా మనపై ప్రభావం చూపుతుంది. అందుకే మొదటి కొన్ని నిమిషాలు చాలా పవిత్రంగా ఉండాలి. శాస్త్రం చెప్పేది లేచిన వెంటనే చేతులను చూసుకోవాలని సూచిస్తుంది. మన అరచేతిలో లక్ష్మి, సరస్వతి మరియు పార్వతీ దేవతలు ఉన్నారని భావించాలి. కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకం జపించడం చాలా మంచిది. ఇది మనలో మంచి సంకల్పాన్ని కలిగిస్తుంది మరియు మనస్సును శుభ్రపరుస్తుంది. మన చేతులు మన భవిష్యత్తును నిర్మించే సాధనాలు అని గుర్తుంచుకోవాలి. మన కృషి ద్వారానే మనం ఎదుగుతాం అనే భావన మనలో బలపడుతుంది. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. మన రోజును సకారాత్మకంగా ప్రారంభించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత భూమిని తాకి నమస్కారం చేయడం అనే పవిత్ర ఆచారం. మనల్ని మోస్తున్న భూమికి కృతజ్ఞత తెలపడం చాలా గొప్ప ఆచారం. ఈ చిన్న చర్య మనలో వినయాన్ని పెంచుతుంది. వినయం ఉన్న చోటే లక్ష్మి నిలుస్తుంది అని శాస్త్రం చెబుతుంది. మనలో అహంకారం తగ్గి కృతజ్ఞత భావం పెరుగుతుంది. ఇది మన సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది.
మనలో శాంతి మరియు సంతోషం పెరుగుతాయి. ఇది ఒక చిన్న పని అయినా గొప్ప ఫలితాలను ఇస్తుంది. తరువాత ఇంటి వాకిలి శుభ్రత అనేది చాలా ముఖ్యమైన ఆచారం. ఇంటి ముఖద్వారం అనేది కేవలం ప్రవేశద్వారం మాత్రమే కాదు, అది శక్తి ప్రవేశించే ప్రధాన మార్గం అని భావించబడుతుంది. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు వాకిలి శుభ్రం చేయాలి. నీటితో కడిగి శుభ్రంగా ఉంచాలి. పసుపు కలిపిన నీటి చల్లడం ఇంకా శుభప్రదంగా భావించబడుతుంది. ఇది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేయడం చాలా మంచిది. ముగ్గు అనేది లక్ష్మికి స్వాగత సూచికగా భావించబడుతుంది. ఇది చిన్న జీవులకు ఆహారం ఇవ్వడం కూడా అవుతుంది. దీనితో పుణ్యం కూడా లభిస్తుంది. ముగ్గు వేసే అలవాటు మనలో క్రమశిక్షణను పెంచుతుంది. ఇది ఒక అందమైన సంప్రదాయం కూడా. ఇంటి ముందు భాగం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది చూసేవారికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఈ పనులు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే పూర్తి చేయడం చాలా ముఖ్యమైన విషయం. సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంటి ముందు చెత్త ఉండటం శుభం కాదని భావిస్తారు. ఇది నెగటివ్ వాతావరణాన్ని సృష్టించి మనపై ప్రభావం చూపుతుంది. అందుకే పెద్దలు ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రం చేయమని చెప్తారు. శుభ్రత ఉన్న చోటే సానుకూల శక్తి ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఇంటి ముందు భాగం శుభ్రంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన ఆలోచనలను కూడా సానుకూల దిశలో నడిపిస్తుంది. శుభ్రత అనేది ఆరోగ్యానికి కూడా చాలా అవసరమైనది. పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మనలో క్రమశిక్షణ పెరుగుతుంది మరియు బాధ్యతాభావం వస్తుంది. ఇది మన రోజువారీ జీవితాన్ని సక్రమంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ చిన్న అలవాటు మన జీవితాన్ని క్రమంగా మార్చగలదు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పనిని గురించి తెలుసుకుందాం. దీపారాధన అనేది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప ఆచారం. బాహ్య శుభ్రత తర్వాత అంతర శుభ్రత అవసరం. దీపం వెలిగించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించాలి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఉత్తమంగా భావిస్తారు. దీపం వెలుగులో ఉండే శక్తి మన ఆలోచనలను శుభ్రం చేస్తుంది. ఇది మనలో సానుకూల భావాలను పెంచుతుంది. దీపం అనేది కేవలం వెలుగు మాత్రమే కాదు, అది జ్ఞానానికి సంకేతం. చీకటిని తొలగించి వెలుగును తీసుకురావడం దీపం యొక్క లక్షణం. అదేవిధంగా మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇవ్వడమే దీపారాధన. అందుకే ప్రతి ఇంట్లో దీపం వెలిగించడం ఒక సాంప్రదాయంగా ఉంది. ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించే ఇంట్లో శుభం నిలుస్తుంది. అలాంటి ఇంటికి నెగటివ్ ఎనర్జీ దగ్గరకు రావడం కూడా కష్టమవుతుంది. దీపం వెలిగించడం మనకు ఒక రక్షణలా పనిచేస్తుంది. మన జీవితంలో శాంతి మరియు సంతోషం పెరుగుతాయి. దీపం ముందు కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి. మన ఇష్టదైవాన్ని మనసులో ధ్యానం చేయాలి. ఇది మనస్సును ప్రశాంతంగా చేస్తుంది. మన ఆలోచనలు స్పష్టంగా అవుతాయి. ప్రశాంతమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవే ఉంటాయి. సరైన నిర్ణయాలు మన జీవితాన్ని విజయవంతంగా మారుస్తాయి. ఇది క్రమంగా మన ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే దీపారాధన చాలా ముఖ్యమైనది. మనస్సు ప్రశాంతంగా ఉంటే మన పని మీద దృష్టి పెరుగుతుంది. మన పని మీద దృష్టి పెరిగితే ఫలితాలు మెరుగుపడతాయి. ఇది మన జీవితంలో విజయానికి దారితీస్తుంది. ఇది ఒక మంచి చక్రంలా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పనుల ప్రాముఖ్యతను ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక కుటుంబం ఒకప్పుడు చాలా సంతోషంగా జీవించేది. వారి ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం అన్నీ ఉండేవి. అందరూ సంతోషంగా ఉండేవారు. కానీ కొంతకాలానికి వారి అలవాట్లు మారడం ప్రారంభించింది. ఆలస్యంగా నిద్రపోవడం మరియు ఆలస్యంగా లేవడం అలవాటుగా మారింది. ఉదయాన్నే లేవకపోవడం వల్ల ఇంటి పనులు ఆలస్యమయ్యేవి. ఇది క్రమంగా పెద్ద సమస్యగా మారింది. ఇంటి వాకిలి శుభ్రం చేయడం మానేశారు. ముగ్గు వేయడం కూడా మర్చిపోయారు. దీపం వెలిగించడం కూడా నిర్లక్ష్యం చేయబడింది. ఇలా ఇంటి వాతావరణం మారిపోయింది. కొన్ని రోజుల్లోనే వారి జీవితంలో మార్పులు కనిపించాయి. వ్యాపారం నష్టపోవడం ప్రారంభించింది. అనవసర ఖర్చులు పెరిగాయి. ఇంట్లో శాంతి నెలకుండా పోయింది. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉండేది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగాయి. మనసులో ఆందోళన పెరిగింది. వారికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. ఒకరోజు ఒక జ్ఞాని వారింటికి వచ్చాడు. ఇంటి పరిస్థితిని గమనించాడు.
ఇంటి ముందు భాగం శుభ్రంగా లేకపోవడం చూశాడు. ఇంట్లో నిశ్శబ్దం మరియు నిర్లక్ష్యం కనిపించింది. ఆయన లోపలికి వెళ్లకుండా బయటే ఆగిపోయాడు. ఇది చూసి ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. వారు ఆయనను ఆహ్వానించారు, కానీ ఆయన నిరాకరించాడు. ముందు మీ అలవాట్లు మార్చుకోండి అని చెప్పాడు. ఇంటి శుభ్రత మరియు దీపారాధన చాలా ముఖ్యమైనవి అని వివరించాడు. మీ సమస్యలకు కారణం మీ అలవాట్లే అని చెప్పాడు. ఆ మాటలు వారికి పెద్ద పాఠంగా మారాయి. వారు తమ తప్పును గ్రహించడం ప్రారంభించారు. తమ జీవనశైలిలో మార్పు అవసరమని అర్థమైంది. అందరూ కలిసి మారాలని నిర్ణయించుకున్నారు. ఇది వారి జీవితంలో ఒక మలుపుగా మారింది. వారు తీసుకున్న ఆ నిర్ణయం వారి జీవితాన్ని పూర్తిగా మార్చే ఆరంభంగా మారింది. మరుసటి రోజు నుండే వారు కొత్త జీవనశైలిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మముహూర్తంలో లేచే అలవాటు చేసుకోవాలని నిర్ణయించారు. అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేస్తూ ముందుకు సాగారు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు లేచేవారు. మొదటిగా కరదర్శనం చేసి మంచి సంకల్పంతో రోజును ప్రారంభించేవారు. ఆ తరువాత భూమాతకు నమస్కారం చేసి కృతజ్ఞత తెలుపుకునేవారు. ఇది వారి మనసులో వినయాన్ని పెంచింది. తరువాత ఇంటి వాకిలిని శుభ్రం చేయడం ప్రారంభించారు. నీటితో కడిగి పసుపు నీరు చల్లేవారు. బియ్యం పిండితో అందమైన ముగ్గులు వేయడం అలవాటు చేసుకున్నారు. ఇంటి ముందు భాగం చాలా అందంగా కనిపించడం ప్రారంభమైంది. ఇది క్రమంగా వారి మనసుపై కూడా ప్రభావం చూపింది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారింది. ఇంటి లోపల ఒక కొత్త ఉత్సాహం కనిపించడం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరిలో సకారాత్మక భావనలు పెరిగాయి. తరువాత వారు దీపారాధనను కూడా క్రమంగా చేయడం ప్రారంభించారు. ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించేవారు. దీపం ముందు కూర్చొని 2 నిమిషాలు ధ్యానం చేసేవారు. ఇది వారి మనస్సును ప్రశాంతంగా మార్చింది. ప్రశాంతమైన మనస్సుతో వారు తమ పనులను ప్రారంభించేవారు. ఇది వారి పనితీరును మెరుగుపరిచింది. వారి ఆలోచనలు స్పష్టంగా మారాయి. వారి నిర్ణయాలు సరిగ్గా మారడం ప్రారంభమైంది. కొన్ని రోజుల్లోనే చిన్న చిన్న మార్పులు కనిపించాయి. వారి ఆరోగ్యం మెరుగుపడింది. మనసులో ఉన్న ఆందోళనలు తగ్గాయి. ఇంట్లో శాంతి పెరిగింది. కొన్ని వారాల తరువాత మరింత పెద్ద మార్పులు కనిపించాయి. వారి వ్యాపారం మెల్లగా మెరుగుపడడం ప్రారంభమైంది. పాత బాకీలు తిరిగి రావడం మొదలైంది. కొత్త అవకాశాలు వారి ముందుకు వచ్చాయి. ఇంట్లో ఆనందం తిరిగి వచ్చింది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరిగింది. గొడవలు తగ్గిపోయాయి. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడం ప్రారంభించారు. అప్పుడు వారికి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. మన జీవితాన్ని మార్చేది పెద్ద మార్పులు కాదు, చిన్న చిన్న అలవాట్లే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అవి మన జీవితాన్ని మెల్లగా మార్చేస్తాయి. మన అలవాట్లు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు మన చర్యలను ప్రభావితం చేస్తాయి. మన చర్యలు మన ఫలితాలను నిర్ణయిస్తాయి. ఇదే జీవితం యొక్క సత్యం. కాబట్టి మనం మారాలంటే మన అలవాట్లను మార్చుకోవాలి. ఉదయం లేచే విధానం నుండి ప్రారంభించాలి. బ్రహ్మముహూర్తం మనకొక గొప్ప అవకాశం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సూర్యోదయానికి ముందు లేచి ఈ పనులు చేయండి. కరదర్శనం చేసి మంచి సంకల్పంతో రోజును ప్రారంభించండి. ఇంటి వాకిలిని శుభ్రంగా ఉంచి ముగ్గు వేయండి. దీపారాధన చేసి మనస్సును ప్రశాంతంగా మార్చుకోండి. ఇది చాలా సులభమైన మార్గం. ఎవరైనా చేయగలిగే మార్పు ఇది. కానీ దీని ప్రభావం చాలా గొప్పది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఆలోచనలు సకారాత్మకంగా మారతాయి. మీ పనుల్లో విజయం వస్తుంది. మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఇది క్రమంగా మీ భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తుంది. లక్ష్మీ కటాక్షం అనేది కేవలం అదృష్టం కాదు. అది మన అలవాట్ల వల్ల వచ్చే ఫలితం. మన క్రమశిక్షణ మరియు శుభ్రత వల్ల వచ్చే ఫలితం. మన భక్తి మరియు వినయం వల్ల వచ్చే ఫలితం. కాబట్టి ఈ రోజు నుండే ఒక నిర్ణయం తీసుకోండి. రేపటి నుండి బ్రహ్మముహూర్తంలో లేచే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో మార్పును మీరు స్వయంగా గమనిస్తారు. మొదట కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ కొన్ని రోజుల్లోనే ఇది అలవాటుగా మారిపోతుంది. ఆ తరువాత ఇది మీ జీవితంలో భాగమైపోతుంది.
ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబంతో షేర్ చేయండి. ఇది వారికి కూడా ఉపయోగపడవచ్చు. మీ అభిప్రాయం ఇతరులకు ప్రేరణగా మారుతుంది. ఇది ఒక మంచి మార్పుకు దారితీస్తుంది. మీ జీవితంలో సంతోషం మరియు ఐశ్వర్యం నిండాలని కోరుకుంటున్నాము.